నమస్తే అందరికీ. ఈరోజు నేను ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 15 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్‌లో కిలోమీటర్ వైస్‌గా 13.5 కిలోమీటర్స్ టు 14 కిలోమీటర్ డిస్టెన్స్‌లో హైతనగర్ బస్ స్టాండ్‌కి కేవలం 7 కిలోమీటర్ డిస్టెన్స్‌లో సాగర్ హైవేలో ఉన్న తుర్కెంజాల్‌కి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ హెచ్ఎండిఏ విల్లా ప్రాజెక్ట్స్ వెంచర్‌తో ముందుకు రావడం జరిగిందండి. ఈ వెంచర్ యొక్క డీటెయిల్స్, ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్స్ యొక్క సైజెస్, రేటు విషయం అన్నది మేడం దగ్గర క్లియర్‌గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా స్క్రీన్ పైన ప్రొవైడ్ చేసిన మేడం నంబర్‌కి కాల్ చేసి, లొకేషన్ విజిట్ చేసి, ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎండిఏ విల్లా ప్రాజెక్ట్‌లో విల్లా ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. మేడం నమస్తే అండి. నమస్తే విజయ్ గారు. మేడం థాంక్ యూ అండి. థాంక్ యూ అండి. మేడం మన వ్యూవర్స్‌కి మన యొక్క ఓకే. కంపెనీ యొక్క డీటెయిల్స్, అంటే కంపెనీ పేరు, మీ యొక్క పేరు క్లియర్‌గా చెప్పండి. ఓకే విజయ్ గారు. చెప్పండి. నమస్తే విజయ్ గారు. నా పేరొచ్చేసి స్వరూపరాణి. గ్రూప్ ఏ బిల్డర్స్ అండ్ డెవలపర్స్‌లో నేను డిప్యూటీ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నాను. మన కంపెనీ వచ్చేసి 22 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న కంపెనీ అండి. మన వెంచర్ వచ్చేసి బ్రాహ్మణపల్లిలో ఉందండి. ప్రెజెంట్ ఉన్న వెంచర్ ఏదైతే ఉందో అది బ్రాహ్మణపల్లిలో ఉంది. మేడం ఇప్పటివరకైతే మన కంపెనీ గురించైతే చెప్పడం జరిగింది గదా! ఓకే. మన చూస్తున్నటువంటి వ్యూవర్స్ గురించి ఈ వెంచర్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ డీటెయిల్స్ చెప్పండి. ఓకే విజయ్ గారు. మనకు తుర్కెంజాల్ నుండి చూస్తే 3 కిలోమీటర్లు వస్తుందండి వెంచర్ వచ్చేసి. ఓకే. ఇటు ఎల్బీ నగర్ నుండి 15 మినిట్స్ డ్రైవ్‌లో ఉంది. ఓకే. మనకు హయత్ నగర్ నుండి వచ్చేసి 7 కిలోమీటర్స్ అండి. ఓకే. ఓఆర్ఆర్ 1 కిలోమీటర్ అండి. మేడం ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి, హైత్ నగర్ నుంచి, మన తుర్కెంజాల్ నుంచి ఎంత డిస్టెన్స్ అన్న విషయం చెప్పడం జరిగింది. ఓకే విజయ్ గారు. ఔటర్ రింగ్ రోడ్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఓకే. మనం చూస్తున్నటువంటి వ్యూవర్స్‌కి ఏదైతే ఆదిబట్ల మున్సిపాలిటీ అంటే కొంగరకల్లన్ ఏరియా కావచ్చు, వండర్‌లా ఏరియా కావచ్చు, ఫాక్స్‌కాన్ కంపెనీకి సంబంధించిన ఏరియా కావచ్చు, ఎంత ఓకే. డిస్టెన్స్‌లో రీచ్ అవుతామన్న విషయం క్లియర్‌గా చెప్పండి. ఓకే. మనకు ఎంప్లాయ్‌మెంట్ అనేది ఫాక్స్‌కాన్, కెన్స్ వీటిలలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ఉంది కాబట్టి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో 15 మినిట్స్‌లో మనకు రీచ్ అయ్యే అవకాశం ఉందండి మన వెంచర్‌కి. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకు వాతావరణం కూడా చుట్టూ ఉన్న ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉందో అది చాలా కూల్‌గా ఉండడం వల్ల, ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఉండడం వల్ల మా వెంచర్ మంచిగా అసలు హోమ్ కన్‌స్ట్రక్షన్‌కి ఇల్లు కట్టుకోవడానికి, ఉండడానికి చక్కటి సౌకర్యం ఉందండి ఇక్కడ. ఓకే మేడం. విజయ్ గారు. చాలా థ్యాంక్ యూ అండి. ఓకే. ఇప్పుడు మన వ్యూవర్స్‌కి దీంతో పాటు గచ్చిబౌలి వైపు ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైనా ట్రావెల్ చేయడానికి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడి నుంచి మనం ఈజీగా వెళ్ళిపోగలుగుతాం. ఓకే విజయ్ సో గారు. ఎంత డ్రైవ్ డిస్టెన్స్‌లో వెళ్ళగలుగుతాం అన్న విషయం చెప్పండి. ఓకే. దాంతో పాటు మన ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి ఎంత డిస్టెన్స్‌లో రీచ్ అవుతామన్న విషయం చెప్పండి. ఓకే. ఇక్కడ